ఈ వీడియోలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాము అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం డిస్కస్ చేద్దాం. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లకి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాళ్ళు గ్రాడ్యుయేషన్కి ఇప్పటికి గ్యాప్ వస్తుంది. అంటే వాళ్ళు పాస్ అయ్యి 20లో పాస్ అయ్యారు, 24లో వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి 4 years గ్యాప్ ఉంది. 21లో పాస్ అయ్యారు, 3 years గ్యాప్ ఉంది. లేదు 18లో పాస్ అయ్యారు, 2018లో పాస్ అయ్యారు, వాళ్ళకి 6 years గ్యాప్ ఉంది. సో 2015లో పాస్ అయ్యారు, వాళ్ళకి 9 years గ్యాప్ ఉంది. సో ఇలా గ్యాప్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేద్దామని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే అత్యధికమైన సలహా ఏంటంటే, ఎక్కువ మంది ఇచ్చే సలహా ఒక 3 years మీరు ఎక్స్పీరియన్స్ పుటప్ చేయండి అంటారు. ఎక్స్పీరియన్స్ పుటప్ చేయటం అంటే ఏంటి? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. అంటే మీరు చెయ్యని జాబ్ని చేసినట్టు చూపించటమే ఫేక్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఏ జాబ్ చేయలేదు, కానీ ఒక ఐటీ కంపెనీకి మనం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళటం వల్ల ఎక్కువ ఇంటర్వ్యూ అవకాశాలు దొరుకుతాయి, ఎక్కువ శాలరీ వస్తుందనే ఉద్దేశంతో త్వరగా జాబ్ కొట్టచ్చు అని చెప్పి ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ని ఒక ఫేక్ కంపెనీ ద్వారా పనిచేసినట్టు ఒక ఫేక్ లెటర్ తీసుకొని, ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకొని మనం అది సబ్మిట్ చేసి రెజ్యూమ్లో పలానా కంపెనీలో నేను 3 సంవత్సరాలు పనిచేశానని ఈ యొక్క ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకొని జాబ్స్ ట్రై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దీనికి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒకప్పుడు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ట్రెండ్ నడిచింది. అంటే అప్పట్లో వాళ్ళు ఎవరు వెరిఫికేషన్ సరిగ్గా చేయక సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పుటప్ చేసుకొని వెళ్ళేవారు. సో అది ఎప్పుడు కరోనా ముందు పీరియడ్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వాళ్ళు టెక్నికల్గా బాగా ప్రిపేర్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్కి చూపించిన అనుకూలంగా వాళ్ళు సబ్జెక్ట్ అప్డేట్ అయ్యి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవాళ్ళు. అంటే 10, 20, 30, 40, 50, 60, 70. సో ఇలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళు జాబులు కొట్టి వాళ్ళు అందులో సక్సెస్ బాగానే అయ్యేవారు. ఎప్పుడు కరోనా ముందు సంగతి చెప్తున్నాను. అంటే ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ మాత్రమే, వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంది వాస్తవమే, వాళ్ళే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, క్యాండిడేట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు, అతనే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాడు, అతనే కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక అప్డేట్ అయ్యి ఏదో ఒక సందర్భంలో వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ కంపెనీలో జాయిన్ అవడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళిన వాళ్ళు కరోనా ముందు సక్సెస్ రేటు 100 మందికి 50-60 మంది సక్సెస్ అయ్యేవాళ్ళు, ఒక 40-50 మంది మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకొక ఆ కంపెనీలో జాబ్ ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ అటెండ్ అయ్యేవాళ్ళు, ఏదో విధంగా నిలబడేవాళ్ళు. కరోనా టైంలో ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మనకి వీడియో ద్వారా జరిగినాయి, జూమ్ ఇంటర్వ్యూస్ జరిగాయి. ఈ టైంలోనే మన వాళ్ళందరూ చాలామంది చేసిన ఒక వర్క్ ఏంటంటే, వేరే వాళ్ళతో ఇంటర్వ్యూస్ అటెండ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ప్రాసెస్ అంతా షార్ట్ కట్ అయిపోయింది. షార్ట్ కట్ అంటే వీళ్ళు సబ్జెక్టు ఏదో నేర్చుకోలేదా అన్నట్టు నేర్చుకొని ఒక ఎక్స్పర్ట్ వీళ్ళకి ఇంటర్వ్యూ చేసి వీళ్ళకి ఆఫర్ చేతిలో పెడితే వీళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు. ఆ జాబ్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టిగా వాళ్ళు సర్వైవ్ అవ్వటం జరిగింది. కొంతవరకు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేటప్పుడు పక్క వాళ్ళని ఎవరిని పెట్టుకొని జాయిన్ అయ్యారు. ఈ విధంగా కరోనా సమయంలో కొన్ని వేల మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్లోకి వెళ్ళారు. వీళ్ళలో 95% పీపుల్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఇందులో సర్వైవ్ అయిన వాళ్ళు ఓన్లీ 5%. రీజన్ ఏంటంటే, వీళ్ళు సరిగా సబ్జెక్ట్ నేర్చుకోకుండా వీళ్ళ యొక్క ఇంటర్వ్యూని వేరే వాళ్ళు అటెండ్ అయ్యి జాబ్ ఆఫర్ ఇప్పించటం, వీళ్ళ జాబ్ను వేరే వాళ్ళు చేయటం జరిగింది. సో అక్కడి నుంచి కంపెనీస్ చాలా అలర్ట్ అయ్యి ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. వీళ్ళు పెట్టుకున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత మీరు ఎక్కడ పని చేయకుండా పని చేసినామని చెప్పి మ్యానిపులేట్ చేసి మీరు జాబ్లో పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఇవ్వటం అనేది చాలా కష్టం. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే, నెంబర్ 1, మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా వెరిఫై అవుతుంది, దాన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారు, అక్కడ జాబ్ పోయే అవకాశం ఉంది. నెంబర్ 2, మీరు వర్క్లో పర్ఫార్మెన్స్ చూపించలేరు. మీరు జాబ్ చేయకుండా చేసినా అని చెప్పినప్పుడు మీకు పైన ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మీ యొక్క వే ఆఫ్ టాకింగ్, మీరు ఆ టాస్క్ని ఎంతసేపట్లో చేస్తున్నారు, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది గమనించి వాళ్ళు ఐడెంటిఫై చేసి పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల మీకు జాబ్ పోయే అవకాశం ఉంది. నెంబర్ 3 ఏంటంటే, ఏదో ఒక రకంగా కష్టపడి
జాబ్ను కాపాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు విపరీతమైన స్ట్రెస్కి గురయ్యి వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి ఈ జాబ్ చేయటం కంటే ఎక్కడో వెళ్ళి పొలం పని చేసుకోవటం బెస్ట్ అనే ఫీలింగ్తో వస్తారు. సో ఆ పరిస్థితికి వచ్చి స్వతహాగా రిజైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను అనవసరంగా మీరు ఒక వాల్యుబుల్ టైంని మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకొని మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళి అదేదో ఫేకులు పెట్టి మళ్ళీ జాబ్ పోగొట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పటి వరకు వాళ్ళ శాలరీస్ 10-12 లక్షలకు వెళ్ళిపోతుంది. ఒక 4 months 3 months 10 months 5 months జాబ్ చేసి ఏదో ఒక రీజన్తో జాబ్ పోగొట్టుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఏం చేయాలనో తెలియక మళ్ళీ మొదటికి వస్తారు. సో దానివల్ల చాలామంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చే 100 మంది స్టూడెంట్స్లో 30 నుంచి 40 మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఫెయిల్ అయిన వాళ్ళే. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫేక్ పెట్టుకోకండి. మీరు ఎంత గ్యాప్ ఉన్నా యూ కెన్ గో యాజ్ ఎ ఫ్రెషర్. ఇట్ విల్ బి పాసిబుల్. నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. డోంట్ గో టు ఫేక్ ఎక్స్పీరియన్సెస్.